న్యూస్ బంజారా హిల్స్ లో ఎడతెరిపి లేని వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఆఫీస్ కు వెళ్లేవారు రోడ్లపైనే నరకం చూస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, బంజారా హిల్స్ రోడ్లపై పరిస్థితి ఏంటి? ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకి ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలిచిపోయింది. ట్రాఫిక్ కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నాయి. వెళ్ళాలన్నా రావాలన్నా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. పబ్లిక్ కూడా పిల్లలతో సహా స్కూళ్ళకి వెళ్లే వాళ్ళు, ఆఫీసులకు వెళ్లేవారు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, ఉపరితల ద్రోణి ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో ముఖ్యంగా ఒక పక్క వాతావరణ శాఖ చెప్తుంది, ఇంకో పక్క వర్షాలతో చాలా వరకు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. దీంతో మనకు వెళ్ళే వాళ్ళకు చెప్పండి, వర్షంతో ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? पानी बहुत पड़ रहा, बहुत जगहों पे पानी ठहरे हुआ है. जरा सीएम साहब को बोलो, जरा कुछ मदद करो बोलो. చెప్పండి, వర్షం డ్యూటీకి వెళ్ళని ఇబ్బందినా? చాలా ఇబ్బందిగా ఉంది సార్. హాస్పిటల్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాగే గవర్నమెంట్ వారు ఇలాంటివన్నీ పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మరో పక్క ట్రాఫిక్ కూడా ఎక్కడెక్కడ ఆగిపోతుంది. పబ్లిక్ చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ట్రాఫిక్ కూడా ఉదయం నిండా ఇబ్బంది పడుతున్నారు. వెళ్ళే వాళ్ళైనా రావాలన్నా కూడా వర్షానికి చాలా వరకు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు చూస్తుంటే ఇంకా ఈ వర్షం 4 గంటలుగా పోతగా వర్షం పడుతుంది. పబ్లిక్ వాళ్ళు ఆఫీసులకి, ఉద్యోగాలకి, అదే విధంగా వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళాలంటే చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్న రోడ్లపైన ఎక్కడికక్కడ వర్షం నిలిచిపోయింది. కొన్ని రూట్లు అయితే ఎక్కడికక్కడ వెహికల్స్ కూడా ఆగిపోయాయి. భారీగా ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు. మేము ఇలా ఆఫీసులకు వెళ్ళాలన్నా, తర్వాత ఏ పనులు ఉన్నా కూడా ఉదయం నుండి బయటికి రాలేకపోతున్నాం అనే విధంగా చెప్తున్నారు. అయితే ఈ వర్షం ఎంతవరకు ఉంటుందో అనేది కూడా ఇంతవరకు మనం చెప్పలేకపోతే. అదేవిధంగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. చెప్పండి, వర్షం వల్ల ఎటువంటి ఇబ్బంది? వర్షం వల్ల ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? బారిష్ ఓకే, మొత్తానికి చూస్తుంటే ఇక్కడ మొత్తానికి వర్షంతో ఇబ్బంది పడుతున్న పబ్లిక్ మనకు చూస్తున్నా. ఇది ఇక్కడ మొత్తానికి చూస్తున్నా ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుంది అని అంటున్నారు. ఇంకో 24 గంటలు కానీ 48 గంటలు కానీ భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యనారాయణతో సంతోష్, ఎన్టీవీ, హైదరాబాద్. రోడ్డుపైకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో హైటెక్ సిటీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉదయం సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లేవారు రోడ్లపై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో రోడ్లపై నరకం చూస్తున్నారు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ట్రాఫిక్ లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. మియాపూర్ నుంచి అమీర్పేట్ వచ్చేందుకు దాదాపు 2 గంటల సమయం పడుతుందంటే ట్రాఫిక్ తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోటి నుంచి మలక్పేట్, యశోద ఆసుపత్రి వరకు ట్రాఫిక్ తీవ్రత ఎక్కువగా ఉంది. కనీసం పాదచారులు కూడా రోడ్లపైకి వెళ్లేందుకు వీల్లేని పరిస్థితి నెలకొని ఉంది. ఓవైపు మెట్రో పనులతో సతమతమైపోతున్న నగరవాసులకు ఈ భారీ వర్షంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. మియాపూర్, కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పాత బస్తీ, కోటి, యాబిడ్స్, నాంపల్లి, బషీర్బాగ్, మారేడుపల్లి, బేగంపేట, బోయిన్పల్లి, అల్వాల్, పార్సిగూడ, చిలకలగూడ, అడ్డగుట్ట, బొల్లారం, ఉప్పల్, రామంతపూర్, మన్సూరాబాద్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
అటు దేశ రాజధాని ఢిల్లీలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కుండపోత వానతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. సాధారణంగా ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ ఉండే ఢిల్లీలో ఈ భారీ వర్షంతో వాహనదారుల ఇక్కట్లు మరింత పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి కుండపోత వానతో నగరంలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. సాధారణంగా ఎప్పుడు ట్రాఫిక్ జామ్ ఉండే ఢిల్లీలో భారీ వర్షంతో వాహనదారుల ఇక్కట్లు మరింత పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. వర్షం దాటికి ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. జూబ్లీహిల్స్ లో తాజా పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, ఓవర్ టు యు. ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షాలకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. మనం విజువల్స్ లో చూస్తుంటే కనబడుతుంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, తర్వాత పిల్లలు స్కూళ్ళకి వెళ్లే వాళ్ళు అందరూ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ చాంతాడంత లిస్టులా పేరుకుపోతుంది. ఇక్కడ రోడ్ల పైన ఎక్కడక్కడ ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ చేస్తున్నారు కానీ సరిపోవట్లేదు. ఈ వర్షం హైదరాబాద్లో వర్షం పడితే చాలు ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోతుంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ ట్రాఫిక్తో చాలా వరకు పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఒక పక్క బంగాళాఖాతంలో అల్పపీడనం ఉపరితల ఆవర్తనంతో వర్షాలు భారీగా పడే అవకాశం ఉంది అంటూ వాతావరణ శాఖ చెప్తున్నారు. దీంతో ఉదయం నుండి 4 గంటలుగా కుంభపోతగా వర్షాలు పడుతుండడంతో ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోతున్నాయి. వెహికల్స్ స్లో అవుతున్నాయి. దీంతో వెళ్ళాలన్నా రావాలన్నా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు ఒక పక్క ప్రయాణికులు. దీంతో పాటు ఈ ట్రాఫిక్ కూడా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారిపోవడం, వర్షాలకి రోడ్లపైకి నీరు చేరిపోవడంతో కూడా ఒక పక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్రాఫిక్ని పోలీసులు క్లియరెన్స్ చేస్తున్నా కూడా సరిపోవట్లేదు. దీంతో చాలా వరకు పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతూ స్లోగా వెహికల్స్ మూవ్మెంట్ కూడా చాలా స్లోగా అవుతున్నాయి. వెహికల్స్ కూడా ఇక్కడ నుండి చాలా వరకు కిలోమీటర్ల దూరంగా 2 కిలోమీటరు ఇలా కిలోమీటర్ల దూరంగా వెహికల్స్ కూడా ఎక్కడికెక్కడ నిలిచిపోతున్నాయి. అందరూ ఒక పక్క ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, మరో పక్క ఉద్యోగాలు, తర్వాత హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్తున్నారు. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందా, త్వరగా వెళ్ళిపోదాం అనే విధంగా కూడా ఒక పక్క ప్రయాణికులు ఆలోచిస్తున్నారు. దీంతో పాటు ఈ ట్రాఫిక్తో చాలా వరకు ఇబ్బంది పడుతున్న పబ్లిక్ మాత్రం చాలా విసుగు చెందుతున్నారు. అందులో ఒక పక్క వర్షంకు తోడు, మరో పక్క ఈ ట్రాఫిక్ తోడు చికాకు తెప్పిస్తున్నప్పటికి కూడా ఒక పక్క ఎంత త్వరగా చేరుకుందామా అనే విధంగా చెప్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు అయితే చాలా వరకు ఉన్నాయి. దీంతో పాటు మనకి ఎక్కడికక్కడ ఈ రోడ్లపైన ఈ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పబ్లిక్ రవాణా కూడా కాస్త అస్తవ్యస్తం అయింది. దీంతో పాటు మనకి ఒక పక్క ట్రాఫిక్ వాళ్ళు క్లియరెన్స్ చేస్తున్నా ఇది సరిపోవట్లేదు. ఎప్పుడు గంటల తరబడి కూడా రోడ్లపైన వెహికల్స్ నిలిచిపోతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యనారాయణతో సంతోష్, NTV, హైదరాబాద్.